వాచ్మెన్ రూమ్ ఎక్కడుంది ఇక్కడ? ఆ, ఎక్కడ? అబ్బా. ఇది వాచ్మెన్ రూమ్. ఓకే, వాచ్మెన్. వాచ్మెన్, తలుపు తీయడేంటి? వాచ్మెన్. వచ్చేసాను. నేను తీసుకొస్తా, పర్వాలేదు. చెప్తాను కదా సార్. నేను తీసుకొస్తా అని చెప్పాను కంగారు కదా. అవసరం లేదు లిఫ్ట్ సార్. ఏని? నేను ఎత్తాను కదా. ఇందులో నాకు 10 సంవత్సరాల సరేరా. ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను పర్లేదు, నేను తీసుకొస్తాను తీసుకొస్తాలే. సార్. మీరేం ఇదే సార్. నంబర్ కూడా చూసుకోండి సార్. రూమ్ నంబర్ చూసుకోండి. పర్లేదు, నేను తీసుకొస్తాలే. ఏం కంగారు ఇవ్వరా బాబు, పడకండి నేను సార్. తీసుకొస్తా. నేను అన్నాను సరే, కదా తీసుకురా. సార్. రండి, మీరు రండి. బ్యాగ్ ఇక్కడ పెడతాను. ఆ బ్యాగ్ పక్కన మీరంతా పెట్టు. చీకటిగా ఉంది కదా, చూసుకోండి సార్. రండి సార్. చాలు, బాగుంది. బ్యాగ్ ఇక్కడ పెట్టుకోండి నేను పెడతా. సార్. ఇక్కడ నిల్చుకొని ఉండి ఎందుకు సార్? ఇది హాలా? సార్, బాగుంది బాబు. ఇది హాలు. హాలు. ఇది ఇక్కడ ఫ్యాన్ ఉంది. పైన చూడండి సార్. పైన వాటర్ సప్లై అవుతుంది. వాటర్ ప్రాబ్లం ఉండదు సార్. ఇది బాల్కనీ సార్. బాల్కనీ. ఇది బాల్కనీయా? బాల్కనీ కూడా బాగుంది. అచ్చా, ఈ చుట్టుపక్కల కంపెనీలు ఉంటాయి కదా. అవునవును, ఇది బాగా బిల్డింగ్లు ఉన్నాయి అబ్బా. ఇది మాత్రం బాగుంది. ఆడొక మా కంపెనీ ఒకటి ఉండేది, మాకు తెలిసిన వాళ్ళ కంపెనీ అటు సైడు. బాగుంది కింద. ఇక్కడ కుర్చీ వేసుకొని హైట్ గా ఉంది కింద సార్. చూస్తే. కలరింగ్ కూడా చూసుకోవచ్చు ఏంట్రా సార్. ఎంత తాగిన ఇంత ఉదయాన్నే? నా పేరా గణేష్. అని పిలిస్తే నేను ఏదైనా తీసుకొస్తాను కదా సార్. ఏదో అమ్మమ్మ పెట్టింది సార్. పేరు సార్ పోకారు సార్. బెడ్రూమ్ భలే ఉందబ్బా. బెడ్ భలే ఉంది. ఏమనుకుంటున్నారు సార్? రేటే అన్ని ఇచ్చిపోయిండు. పని ఒకసారి ఫ్యాన్ చేస్తుంది పని సార్. చేస్తుందో చూడు. లైట్ గా చూసుకో ఫ్యాన్ సార్. రోయ్. పని చేస్తుంది ఓకే. సార్. బాగుంది, ఫ్యాన్ కూడా పని చేస్తుంది. చూసుకోండి సరే. సార్. ఇక పైన డౌట్ ఉంటే అడగండి సార్. ఇదే సార్. బాత్రూమ్ ఇదే? ఓకే. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది సార్. అదిగో లైట్ చూసుకోండి సార్ గారు. చూసుకోండి సార్. ట్యాప్ చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకోండి. వాటర్ వస్తున్నాయి, ఇవి కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకొకసారి చెక్ చేసుకోండి సార్. మోడల్ సార్, మోడల్ ఎక్కడెక్కడ తప్పించి పెట్టేస్తారు సార్ మా ఓనర్ గారు. వాళ్ళేదే, ఇదే ఫస్ట్ టైం. ఏందనుకుంటున్నారు సార్? అది ఈ అపార్ట్మెంట్ అంటే చుట్టుపక్కల ఉండదు సార్. ఉంచుతారా తీసుకెళ్తారా? చుట్టుపక్కల ఈ మోడల్ అపార్ట్మెంట్ ఎవరు పెట్టలేదు సార్. ఓకే కదా సార్? చూశారు కదా సార్? ఉంటాను సార్. మీకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి సార్. ఓకే సార్. సరే, వెళ్ళొస్తాను అలాగే. సార్. డోర్ వేసుకో.
వచ్చాను ఆ రోజు. తర్వాత ఏం జరిగిందో తెలియదు నాకు కూడా. అవును, చెప్పాను రా, నేను చెప్పాను, వాడు గిరి చెప్పాడు, శేషు చెప్పాడు. కరెక్టే. ఎంత చెప్పినా వేస్టేరా ఆడికి. అవును. నువ్వు కూడా చెప్పేవాడికి, రే ఆ రోజు నాకు చెప్పలేదురా ఆడు అసలుకి. అవును, అవును. వచ్చినట్టుగా, అరే వాడే చిన్న పిల్లోడారా, మనం ప్రతిసారి చెప్పడానికి. నేనైతే చెప్పాను రా, ఇంకా నా వల్లగా చెప్పడానికి. నువ్వు అవసరమైతే నువ్వు చెప్పు, సరేనా? అందులో రేపు నేను ఫస్ట్ టైం రా ఆఫీస్కి వెళ్ళాలా, చూడాలి అక్కడ ఎలా ఉంటుందో. అక్కడ మేనేజర్ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను. అవునవును. ఆ, 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 అలాగే నువ్వు కూడా ఒక మాట చెప్పెట్టు, సరేనా? వాడు ఎలాంటోడు వదిలేసి అవసరం లేదు, నీకు చెప్తా ఉండు నువ్వు కూడా. నేను కూడా చెప్పాను, నేను ఎంతకంటే చెప్పలేను కానీ, సరేనా? వచ్చిందా? ఏం రాలేదనుకున్నాను. ఆ, 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 అవునురా, వాళ్ళు చెప్పిండ్రు. ఏముందిలే అందులో. సరేరా అక్క, ఉంటాను. అరే పడేసింది, ఇల్లు పడేసిందా? ఇల్లు ఇన్ని పడేదే ఏమై ఉంటుంది?
మామయ్య చెప్పు మాయా. ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నా. రూమ్ అంతా బాగుంది మాయా. అమ్మను కలిసాం మాయా. అవును మాయా, అవునవును. ఇంకే అమ్మకు కొద్దిగా ధైర్యం చెప్తున్నా మాయా. నేను ఇక్కడ బాగానే ఉన్నా. ఆఫీస్ ఇప్పుడు వెళ్ళాలా, చూస్తా దాన్ని బట్టి ఎలా ఉంటుందో మాయా. అదే అమ్మ కాస్త కంగారు పడుతుంటది. చెప్పు మా ఇబ్బంది ఏమి ఉండదు. ఎలాగైనా మనం డబ్బులు సంపాదిస్తాం కానీ అమ్మ కట్టి చెప్తా ఉండు ధైర్యంగా నువ్వు. సరే మాయా. అలా అవును మాయా, అవును మాయా. ఒక్క నిమిషం, లిఫ్ట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అలా చేస్తామాయా. ఏంటిది ఏంటి లిఫ్ట్ ఇలా రిపేర్ ఏంటండి? ఇది నా రూమ్ లాగుంది ఇది. అరే అలా నా రూమ్కే వచ్చేయండి. ఏమైంది సార్? రే ఏదో ఉందిరా ఏడా, ఏమైంది సార్? చూడరా రే. ఉదయం నుంచి తిరుగుతా ఉన్నారా? ఏమైంది అసలు సార్? ఇక్కడే తిరుగుతున్నారా? ఆఫీస్ టైం అయిందిరా. ఏమైంది సార్? రే ఏమైంది చూడరా సార్? ప్లీజ్ రా, ఒక్కసారి చూడరా. ఏమైంది సార్? ఏదో ఉందిరా ఏడా. ఏం లేదు సార్. రే సార్, మీరు ఒక క్రిమినల్ లాయర్ కాబట్టి అర్థం చేసుకుంటారని చెబుతున్నాను. మీ కొడుకు కాలేజీలో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఒక రౌడీలా తయారయ్యాడు. అసలు క్లాసులకు అటెండ్ అవ్వడం లేదు. ఇప్పటికి వాటిది 7వ సెమిస్టర్. ఇంకా వాటికి 25 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి. ఇలాగే ఉంటే అతనికి డిగ్రీ రావడం కష్టం. తనకి లేని అలవాట్లు: సిగరెట్, గుట్కా, మందు. మొన్న తాగిపోయి మా లెక్చరర్ ఒకరి ఇంటి వద్ద గొడవలు చేశాడంట. ఆయన నాకొచ్చి మొరబెట్టుకున్నాడు. ఇక అమ్మాయిలతో చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అతనికి కూడా ఒక అక్క ఉందన్న సంగతి అప్పుడప్పుడు గుర్తు చేయండి. వాడొక్కడే అనుకుంటే వాడికి ఒక స్థితి. ఇద్దరు కాలేజీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాగే కొనసాగితే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది సార్. ఎరా, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నా. కాలేజీకి వెళ్తున్నావా? గోడ మీద కూర్చోడానికి వెళ్తున్నావా? ఎవరు చెప్పారు నీకు కాలేజీకి వెళ్తున్నా? నాకు తెలీదా? ఎందుకురా ఇదంతా? మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా తెచ్చుకొని చూడదా? ఎక్కడ చూడు, అన్ని విషయాల్లో ఫాస్ట్. స్పోర్ట్స్లో ఫాస్ట్, స్టడీలో ఫాస్ట్, పెట్టుకున్న ఫాస్ట్. ఏం డాడీ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ అనుకుంటా? నేను రానా ఫస్ట్? అక్కనే పొగుడుతారు, నన్ను పొగడరు. వస్తే ఎందుకంటున్నావు? కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేశాడు. నీ అబ్బాయి క్లాస్కు రావట్లేదు అంటున్నాడు. ఎందుకు వెళ్ళట్లేదు? డైలీ వెళ్తున్నా. సార్లు చెప్పే క్లాస్ కూడా వింటున్నా. ఎదురా, చిన్నప్పటి నుంచి మీరు ఏది అడిగినా కాదనుకుంటూ ఇస్తున్నారు.
మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. చదువుకో, చూడు పక్క డాక్టర్, నేను ఒక మంచి లాయర్. నువ్వేమవుతావు? ఆలోచించు. అంటున్నానని కోపం పడకు. కాలేజీకి వెళ్ళు. మరి ఎప్పుడు తిట్టుకున్నాం, మరి ఎప్పుడు అక్క కలిసి ఎప్పుడు తిట్టుకున్నాం. మరే నేను నిన్ను ఇష్టపడింది నువ్వు కూడా మా నాన్నలాగా మంచివాడివని, మా నాన్నలాగా అర్థం చేసుకుంటావు. ఇప్పుడు నేను నీతో వచ్చేయచ్చు, కానీ మా నాన్నకి మోసం చేసిందని ఉంటాను. అప్పుడు ఆయనకి ఇచ్చిన ఇవ్వాలి ఉంది. అయినా అసలు మీ నాన్న ఒప్పుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన ఒప్పుకోడు, నేను పంపిస్తాను. నేను జోక్ అనిపించట్లేదు. నువ్వు అడిగేది డైరీ మిల్క్ అనుకుంటున్నావా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏ నాన్న ఒప్పుకోడు, మీ నాన్న అసలే ఒప్పుకోడు. ఈ డిస్కషన్ అంతా వేస్ట్ బంగారు. నా మాట విని నాతో వచ్చి పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉన్నాం. భార్య పెళ్లి చేస్తున్నాం పిచ్చి ఆలోచనలు ఉంది. మా నాన్న గురించి భార్య నా మాట విను. భార్య పెళ్లి చేసుకుందామని పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేదు. మా నాన్న నొప్పించే బాధ్యత నాది. ఏంట్రా అతనా? ఏ గురించి? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను డాడీ. అబ్బాయి చాలా మంచివాడు డాడీ. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను డాడీ. ఎవరా అబ్బాయి? హైదరాబాద్లోనే ఉంటాడు డాడీ. తనకి ఎవరు లేరు డాడీ. చాలా మంచివాడు డాడీ. ఒక్కసారి ఆ అబ్బాయిని పిలిపించు, నేను మాట్లాడతాను. ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓకేనా? ఓకే. హలో, శేఖర్ ఎక్కడున్నారా? డ్యాన్స్ క్లాస్లోనా? ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా. ఇప్పుడే నీతో ఒక విషయం మాట్లాడాలి. రా. ఏనా పిలిచావు? నాన్న రా, కూర్చో.
పైన కూర్చోరా. అలాగే నాన్న, పర్లేదులే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే అక్క గురించి. చిత్ర ఎవరినో ప్రేమిస్తుందట. అతనే పెళ్లి చేసుకుందని. ఈ విషయం నాకు తెలుసు డాడీ. నీకు తెలుసా? నాతో చెప్పలేదు. ఆ విషయం మీకు ఎందుకని ఇంతవరకు చెప్పలేదు డాడీ. ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా? ఎంత అల్లార ముద్దగా పెంచుకున్న మీ ఇద్దరిని మన ఇంట వంట ఇలాంటి ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు ఉన్నాయా? సరే, వాడెవడో తెలుసుకో, కలిసి వాడితో మాట్లాడు. ఎందుకంటే నేను క్రిమినల్ లాయర్ని. నాకు తెలిసిన క్రిమినల్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ విషయం ఎవరితో తెలిసిపోతుంది. ఈ విషయం ఎవరికి తెలియదు, అక్క కూడా తెలియదు. సరేనా? మీరు మందాగడం చూశారు కానీ ఇంత మందాగడం కూర్చోలేదు. ఏం చేయాలరా? ఆ విషయం తెలిసినప్పటి నుండి తట్టుకోలేకపోతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, వెళ్ళండి. అక్క తీసుకొచ్చి నేను చూస్తాను. జాగ్రత్త. సరే, వర్షంగా నేను చూసుకుంటాను. అసలు ఎవరు వర్షంగా నేను చూసుకుంటాను. నీకేం కావద్దు, సరేనా? ఎక్కడున్నావు బే? అరే కోపం నడుస్తా. అరే ముందు కోపంలో ఉన్నా, నేను చెప్పేది ముందు నువ్వు రూమ్కి రా, నీతో విషయం మాట్లాడాలి. అరే నేను రమ్మంటున్నా కదా, ముందు ఫోన్లో చెప్పే మాట కాదు, ముందు రూమ్కి రా. రే నాకు దిమాగ్ ఖరాబ్ రే నాకు కోపం లేదు, నాకు చెప్తున్నా, ముందు రూమ్కి రా. అరే లౌడే, ముందు రూమ్కి రా. ఏమంటున్నారా? నేను ఎన్ని స్వీట్ తీసుకొస్తాను. ఏం పర్లేదు, నేను ఎన్ని స్వీట్ తీసుకొస్తాను. ఏం పర్లేదండి, తినండి. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, తినండి, ఏం పర్లేదు. ఇంకా బాబు నేను ఇంట్లో తిన్నాను. ఇప్పుడు 3 తిన్నా, తింటే 4 తొందర తిని కొంచెం ఎదుగులో హార్ట్ స్వీట్ ఇది బాగుంటుంది.
మక్కన్లో చేస్తాను మక్కన్లో చేస్తా ఉంటారు ఎంత దేరు అసలు నువ్వు ఎవరు మక్కన్లో చేస్తూ ఉంటారు కొడక మక్కన్లో చేస్తూ ఉంటారు ఎంత ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను నేను ఏమైందిరా? చంపేశానక్క నువ్వెందుకు చంపావురా? లవ్ చేశాడు నేను లవ్ చేస్తే నీకెందుకురా? వీళ్ళెవరు లవ్ చేయకూడదు అక్క అందుకే చంపేశా నువ్వెందుకు చంపావురా? నీకేం చేసిండు అయినా? చచ్చిపోయినక్క ఇక నేను ఎంత చెప్పినా లేవాడు పదక్క బెంగళూరు పోదాం పదక్క నువ్వు ఎలా నేను చూస్తాను రా రే పైకి రా అరే నువ్వు రాబోయే ముందు మొబైల్ చూడబోతుంది కింద అసలు నువ్వు అక్కడ తీసుకొని వస్తాను సరే అక్క అక్క అరే నువ్వు రారా ముందు ఎలా జరిగిందా చేసినంత నువ్వు చేసి నాకు ఐడియా చెప్పమంటావు కదా కిందనేమో వాడు పైననేమో అక్క ఏం చేయమంటుందా చెప్పేసి మరి ఎలా రా అక్కడేమో వాచ్మెన్ లోపట్లేమో అక్క ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు
కదా చెప్పరా 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 రే ఏం చేశాను నాన్ని నాని ఏం చేశాను ఏం చేశాను చెప్పరా చంపేశాను చంపేశావా ఎందుకు చంపేశావురా అది మక్కన్ ఎందుకు చంపేశావురా మక్కన్ చేశావా అందుకే చంపేశా ఎలా చంపారురా అరే ఆ రోజు మాట 10 గంటలకు వచ్చా సిగరెట్ బే తొందరగా రా మక్కన తీసుకెళ్తే నీకెందుకురా నీ అక్కేంట్రా మొక్క పడిపే అంటే నీ అక్కను కూడా చంపేశావురా నీ అక్కను కూడా చంపేశావురా ఎంతమందిని చంపుతుర్రా ఎంతమందిని చంపుతుర్రా ఇదంతా అరే నేను చంపలేదురా నీ అక్కను చంపుతుర్రా ఎంతమందిని చంపుతుర్రా నరేష్ ఎక్కడున్నావు నరేష్ హలో మామయ్య చెప్పు మాయ ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నా రూమ్ అంతా బాగుంది మాయ అమ్మను కలిసాం మాయ అవును మాయ అవునవును ఇంకే అమ్మకు కొద్దిగా ధైర్యం చెప్తున్నా మాయ నేను ఇక్కడ బాగానే ఉన్నా ఆఫీస్ ఇప్పుడు వెళ్ళాలా చూస్తా దాన్ని బట్టి ఎలా ఉంటుందో మాయ అదే అమ్మ కాస్త కంగారు పడుతుంటుంది చెప్పు మా ఇబ్బంది ఏమి ఉండదు ఎలాగైనా మనం డబ్బులు సంపాదిస్తాం కానీ అమ్మకి అట్ట చెప్తా ఉండదు ధైర్యంగా నువ్వు సరే మాయ అలా అవును మాయ అవును మాయ ఒక్క నిమిషము లిఫ్ట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అలా చేస్తామయ్యా